Thanks, sir. Good morning, ma. Right. సో నిన్న ప్రాబ్లం చెప్పాము, దాన్ని సెకండ్ ప్రాబ్లం కదా చేశారా ఎవరైనా? సెకండ్ ప్రాబ్లం ఎవరు వేశారు? ప్రాబ్లం చెప్తాను. సెకండ్ ప్రాబ్లం కదా, థర్డ్ ప్రాబ్లం కదా. థర్డ్ ప్రాబ్లంలో మీరు ఏమేమి ఏమన్నాము వేసారా? ఏమన్నా మీరు ఎవరన్నా? బ్యాడ్ డెట్స్ అకౌంట్, ఫ్రోజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్, ఫ్రోజన్ ఫర్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. మిగతా వాళ్ళు ఎవరెవరు వేశారు? ఎంతమంది వేశారు? ఎంతమంది వేశారు? బాలాజీ వేసావా? మురళి వేసావా? ఇమ్రాన్, మంజు, నెక్స్ట్ వెంకటేష్, శ్రావణి, తరుణ్, నిర్మల. వెరీ గుడ్. నెక్స్ట్ పవిత్ర, దివ్య. వేసామా? Yes, sir. పిఎస్ గణేష్, పిఎస్ గణేష్, హిందూ. నెక్స్ట్ నరేష్, ఏం పేరు పూర్తి కదా? హిందూ వేసావమ్మా? వేసావా? రైట్, నో ప్రాబ్లం. ఏనోళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. మనము ప్రాబ్లం మీరు రాసి పెట్టుకున్నారు ఆల్రెడీ. మీరు 2-3 సార్లు చదివి ప్రాబ్లం మీకు బాగా అర్థమై ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మనం ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి లెడ్జర్ అకౌంట్స్ ప్లస్ బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్లు కూడా ఇద్దాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ ఏంటి? సో బ్యాడ్ డెట్స్ ఎంత ఏర్పడ్డాయి? 1814లో. కాబట్టి రాసుకోండి. బ్యాడ్ డెట్స్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 2014 December 31st. దామా ఈ క్లాస్కి అటెండ్ కలదా? ఏమి ఇక్కడే ఎంత ఉండాలి మీరు? రైట్. హలో, ఏమియా తరుణ్, బాలాజీ సార్? రైట్. 2014 December 31st. ఇక్కడ కొద్దిమంది ఫీజులు కట్టాలండి. సగం మంది ఇక్కడే వచ్చి వింటా ఉండరు క్లాసు కాలేజీలోనే. రైట్. సో కాబట్టి బ్యాడ్ డెట్స్ అకౌంట్లో 2014 December 31st అనేసుకొని ఏం రాయాలి? డెబిట్ సైడ్ మనము ఎంత ఏర్పడ్డాయి బ్యాడ్ డెట్స్ 2014లో? ఏమని రాయాలి? రిమైనింగ్ గోల్డ్ చెప్పండి. ఏం రాయాలి? ఓకే సార్. టు సన్రీ డెటార్స్ అకౌంట్ 1800. అదే మొత్తానికి మనం క్రెడిట్ సైడ్ ఏం రాయాలి? By provision for doubtful debts account or provision for bad debts account ఏదైనా రాయొచ్చు. Provision for
డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్. సింపుల్గా ప్రొవిజన్ ఫర్ డిడి అకౌంట్ అని పెట్టుకుంటే చాలు. అది డౌట్ఫుల్ డేట్సా బ్యాడ్ డేట్సా ఓకేనా, రైట్, ఏదైనా రాసుకోవచ్చు. కాబట్టి 2014కి మనము బ్యాడ్ డేట్స్ అకౌంట్ కంప్లీట్ అయింది. అలాగే 2015కి బ్యాడ్ డేట్స్ ఎంత ఉన్నాయి చూడండి. 300. 2015కి బ్యాడ్ డేట్స్ ఎంత ఉన్నాయి? 300. కాబట్టి 2000 ఇది అకౌంట్ ఏ ఇయర్కి ఆ ఇయర్కి వేసుకోవాలి, మనం గీసుకోలేం కాబట్టి అదే దాంట్లోనే మళ్ళీ డిసెంబర్ 2015 డిసెంబర్ 31st సేమ్ టు సన్రీ డెటార్స్ అకౌంట్ 3000 బై ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ 3000. 300 సార్. సరే ఎంత? 300 సార్. ఎస్ 300. హలో సార్ టోటల్ 2000. టోటల్ ఏంద్ర చేసేది నిద్రమోహం. సెపరేట్ ఏ సంవత్సరం? 2014కి ఎండ్ అయిపోతే 2015 ఎందుకు ఎండ్ చేస్తావు? ఏం అకౌంట్ అది? ఏం అకౌంట్ అది? బ్యాడ్ డేట్స్ అకౌంట్ బ్యాడ్ డేట్స్ అకౌంట్. నామినల్ అకౌంట్ కి సంబంధించినటువంటి అకౌంట్స్ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి క్లోజ్ చేయాలనేది మనం ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం అకౌంట్స్ చెప్పుకున్నప్పటి నుంచి. అది పర్సనల్ వ్యక్తులకు సంబంధించినటువంటివి, అప్పులు, ఓట్లనైతే బ్యాలెన్సెస్ ఉంటే ఎవరన్నా బాకీ ఉన్నా, మనం ఎవరికైనా బాకీ ఉన్నా నెక్స్ట్ ఇయర్కి ఎంత బాకీ ఉన్నామో తేల్చిన నిలవలు తెచ్చిన నిలవలు చూపిస్తాం. ఇది మనము 2 అకౌంట్లు గీయాలి బ్యాడ్ డేట్స్కి, 2014కి 15కి. అవసరం లేకుండా ఒకే అకౌంట్లో సంవత్సరాలు మార్చి రాస్తున్నాం అంతే. 2 సార్లు అకౌంట్ గీయడం ఎందుకని? అర్థమైందా ఇప్పటికైనా? బాలాజీ సార్ ఏం చెప్పాను చెప్పు, ఏం అర్థం చేసుకున్నావు ఇప్పుడు నేను చెప్పిన దాని ద్వారా? సార్ బ్యాడ్ డేట్స్ అకౌంట్ అనేది ఆ సంవత్సరానికి మాత్రమే చేస్తాము. దాన్ని ఆ సంవత్సరానికి 1800 డెబిట్ 1800 క్రెడిట్ క్లోజ్ చేశారు. 2014 క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ 15కి చూడు, 300 15కి కూడా క్లోజ్ అయిపోయింది. అవి మనము టోటల్ చేయకూడదు, ఏ ఇయర్కి ఆ ఇయర్కి టోటల్ చేసేసాం. ఓకే, ఈ ఇయర్కి మనం బ్యాడ్ డేట్స్ అకౌంట్ గీయకుండా ఆ విధంగా చేసాం. పోయిందా సార్? రైట్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్. రైట్, పైన ప్రాబ్లం చూడండి. ఆన్ 1st January 2014 ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది? 1500 ఉంది. సో కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1500. సార్ 1500 సార్ 1800 ఉంది సార్. ఎక్కడ నాయనా? 800 బ్యాడ్ డెట్ అది 1500. ఏది చూస్తున్నావు నువ్వు? అదే నేను చెప్పేది, నువ్వు ఫస్ట్ నుంచి కన్ఫ్యూజన్ లో ఉండావు. బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ కి రాని బాకీలు వేరు. ఓకేనా? రాని బాకీల కోసం ముందుగా ఏర్పాటు చేసుకునేటువంటి ప్రొవిజన్ వేరు. సంశయాత్మక బాకీలు అంటే మనకు రావేమో అని ముందుగా దానికి డౌట్ఫుల్ గా ఉంటాయి కాబట్టి అలాంటి కోసం ఏర్పాటు చేసుకుంటే దాన్ని సంశయాత్మక బాకీలు అంటాం. పైన లెక్కలో ఇచ్చినాడు చూడండి, 1500 1500 లెక్క చదువుతాను చూడు పైన. విచ్ ఆన్ 1st January 2014 stood at ₹1500. సో అది ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇక్కడ బ్యాడ్ డేట్స్ తో నీకేం పని? బ్యాడ్ డేట్స్ డెబిట్ చేస్తావు, దాని పక్కన పెట్టు. నీకు ఇంకా లెక్క పూర్తిగా మైండ్కి ఎక్కించుకోవాలి నువ్వు.
హలో సార్ బాలాజీ, సందిగ్ధంలో ఉండవు. నీకు ఆఫ్లైన్ లో అయితే బోర్డు మీద వేస్తుంటే ఇంకొంచెం క్లారిటీగా అర్థమై ఉండేది. మనకి ఇక్కడ బోర్డు లేదే. బోర్డు ఉంది కానీ దాన్ని రేపు నుంచి చూద్దాం. బోర్డు చైర్ మీద అన్నా పెట్టి వేయాలి. మీకు కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు ఉండవు బాగా పూర్తిగా. కాదు బాలాజీ, బ్యాడ్ డేట్స్ అకౌంట్ లో చూపించేసావు, అయిపోయింది. మళ్ళీ బ్యాడ్ డేట్స్ అకౌంట్ కి ఎందుకు పోయినావు? ప్రొవిజన్ ఫర్, నేను అడిగేది ఏది? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ ఆర్ డౌట్ఫుల్ డేట్స్. అది ఎంత ఉంది బ్యాలెన్స్ అంటే? ఓపెనింగ్ బ్యాలెన్స్ 1500 ఉంది. 1500 ఉందా? దాన్ని బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ గా రాసుకుని, ఇప్పుడు మనకు నువ్వు చెప్పినట్టు మనకు బ్యాడ్ డేట్స్ రిటర్న్ ఆఫ్ ఎంత జరిగింది? 1800 జరిగింది. కాబట్టి దీని ఏం చేయాలి? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ కి డెబిట్ చేయాలి. ఈ మొత్తంలో నుంచి ఇది క్రెడిట్ లో ఉంది కాబట్టి ఎంత ఉంది? క్రెడిట్ లో 1500 ఉంది. సో కాబట్టి మనకు 2014 December 31st టు బ్యాడ్ డేట్స్ అకౌంట్ 1800 రైట్. ఓకే. రిమైనింగ్ వాళ్ళు కూడా వింటున్నారా? బాలాజీకి ఒకటికే కాదు చెప్పేది, రిమైనింగ్ వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. అయితే మనం నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ కి ఈ 300 తక్కువ వచ్చింది. ఎందుకంటే మన ప్రొవిజన్ లో 1500 ఉంది. మనకు బ్యాడ్ డేట్స్ వచ్చేసి 1800 ఏర్పడ్డాయి. ఈ 300 కూడా మళ్ళీ మనము ఎలాగో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి మనకి ఎంతైతే డెటార్స్ ఉన్నారో దాని మీద 5% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అవునా కాదా? సో కాబట్టి డెటార్స్ బ్యాలెన్స్ ఎంత ఉన్నారు చూడండి. 20,000 14 లో ఎంత ఉన్నారు? 20,000 ఉన్నారు. 20,000 మీద ఎంత పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ కి 5%, సార్. 5% అంటే 20,000 లో ఎంత వస్తుంది చూడండి? 1,000, సార్. 1,000 రైట్. ఇప్పుడు తక్కువ వచ్చినటువంటి 300 కూడా కలిపి మొత్తం ఎంత అవుతుంది? 1,300. 1,000 20,000 మీద 5% అంటే 1,000 ప్లస్ లాస్ట్ ఇయర్ ప్రొవిజన్ మనం ఎంత ఏర్పాటు చేస్తున్నామా అంటే 1,500 ఏర్పాటు చేస్తుంటే ఈ ఇయర్ లో మనకు బ్యాడ్ డేట్స్ 1,800 ఏర్పడ్డాయి. కాబట్టి ఆ 300 తక్కువగా వచ్చినటువంటి మొత్తానికి ఇప్పుడుండేటువంటి రుణగ్రస్తుల నిలువ మీద 5% మొత్తం కలిపి 1,300 మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేయాలి. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తాం. కాబట్టి మనం ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1,300 రాస్తున్నారా? హలో, ఏం బాలాజీ? బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,500 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1,300 టోటల్ ఎంత వస్తుంది? క్రెడిట్ సైడ్ 2,800 రైట్. పోతే నెక్స్ట్ ఇయర్ కి మనకు 1,000 రూపాయలు కావాలి. 20,000 మీద ఆ బ్యాలెన్స్ అట్టే ఉండిచున్నాం కాబట్టి దానికి 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయండి. 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1,000. సో కాబట్టి బ్రాకెట్ లో మీరు అక్కడ కూడా రాసి పెట్టుకోవచ్చు. డౌట్ అయితే 5% ఆన్ ₹20,000 అని బ్రాకెట్ లో అక్కడ కూడా 5% ఆన్ ₹20,000. సో కాబట్టి అది మనము క్యారీ డౌన్ గా రాసాం నెక్స్ట్ ఇయర్ కోసం. కాబట్టి నెక్స్ట్ అంతే, మనకు బ్రాడ్ డౌన్ కూడా రాయాల్సిన అవసరం లేదు.
ఆడ వరకు సార్ 2015 డెబిట్ సైడ్ కూడా 2015 का క్యారీ డౌన్ వచ్చి బ్రాట్ డౌన్ అవుతుందిలే, రాయాల్సిన అవసరం ఏం లేదు. ఏడు వరకు రాసి వదిలేను చాలు. క్యారీ డౌన్ 1000 టోటల్ 2000. నేను కాదని చెప్పలేదు, అవుతుంది. ఆడ వరకు రాసుకుంటే రాసుకో, లేకపోతే వదిలి. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ డిసెంబర్ 31, 2014 ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ 1/1/2015 కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుందని అందరికీ తెలుసు కదా అది. రైట్. సో అది కాదు మనం చెప్పుకోవాల్సింది. రాస్తే రాయొచ్చు, రాకపోతే అదేం పెద్ద పాయింట్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ కూడా ఉన్నాయి కదా. ఓకే రాయాల్సిందే. నెక్స్ట్ 2015 కూడా ప్రిపేర్ చేయాలా? ప్రిపేర్ చేయమన్నారు సార్. రైట్, రాసుకోండి అయితే. ఓకే. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1000. ఇక్కడ బ్యాడ్ డేట్స్ ఎంత ఏర్పడ్డాయి? 2015 లో 2 years కి ఇచ్చిండా? ఎంత ఏర్పడ్డాయి బ్యాడ్ డేట్స్? 300 సార్. సో కాబట్టి బ్యాడ్ డేట్స్ ని ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ లో 2015 December 31 2 bad dates account 1000. ఎవరది? నీ మీద కోపం పెంచుకున్న ఒక మనిషి నాకు ఫేవర్ చేశాడు. ఎవరు? మా దివ్య మీదేనా టీవీ? బాలాజీనా? కాదు సార్, అసలు మా కల్లా ఇక్కడ ఏం సౌండ్ లేదు సార్. నేను ఇంట్లో ఒక్కడే ఉన్నా సార్. ఒక్కడే ఉండవా సార్? మా దివ్య మ్యూట్ లో పెట్టిన ఆయన. సైలెంట్ గా ఉంటుంది. మా దివ్య అందరినీ మ్యూట్ లో పెట్టాల్సి వస్తుంది మళ్ళీ. రైట్, మ్యూట్ లో పెట్టిన ఆయన. దివ్య ఉండారా? రైట్. సో కాబట్టి 15 కి బై బ్యాలెన్స్ 1/1/2015 బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1000. 2 బ్యాడ్ డేట్స్ 300. నెక్స్ట్ ఇయర్ కి ఎంత ఉన్నారు? సన్రీ డేటార్స్ దాని మీద 5% ఎంత అవసరం మనకు? 6000 ఉన్నారు సార్. 6000 ఉంది. 6000 మీద 5% అంటే 300. రైట్. కాకపోతే మనకు ఎంత ఉంది? ఫ్రోజన్ లో 1000 రూపీస్ ఉంది. 1000 రూపీస్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. మన తెచ్చిన నిల్వ ఎంత ఉంది? 1000 రూపీస్ ఉంది. 1000 రూపీస్ లో 300 బ్యాడ్ డేట్స్ పోయాయి. నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ కూడా 300 చాలు. అంటే ఇది లాస్ట్ లో రాసుకోవాలి, క్యారీ డౌన్ కాబట్టి. రిమైనింగ్ దీనికన్నా ముందు ఏం రాయాలంటే, రిమైనింగ్ మిగిలిన దాన్ని ఎంతైతే ఎక్కువ ఉందో దాని ప్రొవిజన్ అకౌంట్ కి రెడ్యూస్ చేస్తూ చిట్టాపుద్దు రాయాలి. అవునా? సో కాబట్టి ఇప్పుడు మనము డెబిట్ చేస్తున్నప్పుడు ఏ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఏ ఎంట్రీ అయితే రాసామో దానికి ఆపోజిట్ ఎంట్రీ రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 400. 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 400. అలాగే 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 300. టోటల్ 2 sides 1000. అర్థమైందా ఇది? హలో చెప్పు నాయన. సార్ బ్యాడ్ డెబ్ట్స్ క్యారీ డౌన్ రాసుకున్న తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఎందుకని మనకు తెలియదు కదా సార్. సో అందుకని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ లాస్ట్ లోనే రాయాలా?
లాస్ట్ లో రాయాలి. తెలియదు కదా అంటే వర్క్ నోట్ చేసుకోవాలి పక్కన. తెలియదు కదా అంటే ఎలా? క్యారీ డౌన్ లాస్ట్ లోనే కదా రాస్తావు, మధ్యలో రాస్తావు క్యారీ డౌన్. క్యారీ డౌన్ ఎందుకు తెలియదు నీకు? క్యారీ డౌన్ ఎందుకు తెలియదు నేను అడుగు, నేను చెప్తా. 5% ఆన్ 6,000 క్యాల్కులేట్ చేసుకు ఎంత వస్తుంది? 300. దాన్నే కదా మనం క్యారీ డౌన్ చేసుకొని పోవాలి, నెక్స్ట్ ఇయర్ తీసుకొని పోవాలి. నువ్వు అడిగింది డౌట్ నాకు అర్థమైంది, క్లారిఫై అయ్యింది. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎందుకు రాస్తాం, లాస్ట్ లో రాసుకోవచ్చు కదా. క్యారీ డౌన్ ఫస్ట్ రాసేద్దాం అంటావు. క్యారీ డౌన్ అంటే అసలు మీనింగ్ ఏంటి? లాస్ట్ నెక్స్ట్ ఇయర్ కోసం ఎంత తీసుకోమని వాడు చెప్పాడు, అదే ప్రొవిజన్ అనేది. ఎంత తీసుకోమన్నాడు మనం క్యాల్కులేట్ చేస్తే ముందుగా తెలియదా? 6,000 మీద 5% అంటే ఎంత? 300. ఈ రెండు ఉన్నటువంటి బ్యాలెన్స్ లో 1,000 లో నుంచి ఈ రెండు లెస్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంది మనం వర్క్ లో? దీన్ని కిందే రాసుకో, లాస్ట్ లో రాసుకో. రిమైనింగ్ అకౌంట్ డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో దాన్ని మిడిల్ లో రాయి, టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని పెట్టి. ఓకే సార్. 400 వస్తుంది సార్. ఓకేనా తరుణ్? కానీ లాస్ట్ లో అయితే రాయద్దు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని, క్యారీ డౌన్ లాస్ట్ లో ఉండాలి. ఓకే సార్. ఓకే సార్. అది నువ్వు ముందు క్యారీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాయబాక, ఊరికే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మధ్యలో వదిలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని పెట్టి ఈ రెండు రాయి. బ్యాడ్ డేట్స్ 300, క్యారీ డౌన్ 300. రిమైనింగ్ 1,000కి ఎంత డిఫరెన్స్ వస్తుందో ఆ డిఫరెన్స్ అమౌంట్ ని క్యాల్కులేషన్ కూడా అవసరం లేదు. 400 సైడ్ 1,000 ఉంది, డెబిట్ సైడ్ 600. ఇంకా ఎంత తక్కువ ఉందో దానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా అమౌంట్ ఇయ్యి. ఓకే సార్. అర్థమవుతుందా? సార్. సో రెండు తెలిస్తే మూడో దాన్ని మనం కనుక్కోవచ్చు. ఓకే సార్. రెండు తెలిస్తే అంటే 5 - 10 ఎంత అంటే మూడో దాన్ని కనుక్కోలేమా? సారీ, 10 - 5 ఎంత అంటే 10 - 5 = ఎంత కనుక్కోలేమా? ఎంత? 5. అలాగే లేదా ఎట్టయినా కనుక్కోవచ్చు. 10 - డాష్ = 5 అన్నాడు అనుకో, ఈ డాష్ లో ఎంత వస్తుంది? 5 సార్. 5 కదా. ఎట్ట ఇచ్చినా రెండు తెలిస్తే మూడో దాన్ని కనుక్కోవడం అనేది మనకు అది మ్యాథమెటికల్ ఉండేటువంటి ఈక్వేషనే. సో కాబట్టి ఇక్కడ మనకు మొత్తం 1,000 రూపాయలు తెలుసు, రెండు ఖర్చులు తెలుసు, ఏమేం బ్యాడ్ డేట్స్ తెలుసు, క్యారీ డౌన్ తెలుసు. రిమైనింగ్ మిగిలినటువంటి అమౌంట్ ఎంత ఉంది? 1,000 రూపాయలు, 600 పోతే రిమైనింగ్ ఎంత ఉంది? 400 కదా. 400 సార్. కాబట్టి దానికి టు బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇది చాలు. ఈ క్యారీ డౌన్ 300 ని మనం అక్కడ ఏం బ్రాడ్ డౌన్ అని కూడా రాయబడలేదు. మళ్ళీ ఆడ వరకు మనకు అకౌంట్స్ ఏమన్నాడు కాబట్టి 2015 వరకు రాసి వదిలేద్దాం. నెక్స్ట్ టైం వేస్ట్ అవుతా ఉంది, ప్రాబ్లం ఇంకా చాలా ఇవ్వాలి. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ గీసారా ఏమ్మా మిగతా వాళ్ళు? ఎస్ సార్, గీసిన సార్. రైట్. సో డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ కూడా సేమ్ బ్యాడ్ డేట్స్ అకౌంట్ లాగానే ఉంటుంది. ఎవరు ఈయన వీడియో ఆన్ చేస్తుండేది? ఎవరుమా? రైట్. మళ్ళీ ఆన్ చేస్తారు. రైట్, ఓకే. సో కాబట్టి మనం సేమ్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ కూడా బ్యాడ్ డేట్స్ అకౌంట్ లాగానే పవిత్ర. రైట్. కాబట్టి ఇక్కడ కూడా మనము ఎంత ఏర్పడ్డాయి, డిస్కౌంట్ ఎంత అనుమతించాము? మొదట 2014 లో ఎంత, 2015 లో ఎంత? 600. కాబట్టి ఏం రాయాలి ఇక్కడ? డెబిట్ సైడ్ 2014 డిసెంబర్ 31 అని రాసి 2014 డిసెంబర్ 31
టు సన్రీ డెటార్స్ అకౌంట్ 6. అదే అమౌంట్ కి సేమ్ డేట్ వేసి క్రెడిట్ సైడ్ 2014 December 31st బై ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అకౌంట్ 600. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా అంతే 2015 December 31st టు సన్రీ డేటార్స్ 200. 2015 December 31st క్రెడిట్ సైడ్ బై ప్రొవిజన్ ఫర్ డేటార్స్ అకౌంట్ 200. సో ఎక్కడికక్కడికి టోటల్ చేయకూడదు. ఆ 600 సపరేట్ టోటల్, ఈ 200 సపరేట్ టోటల్. ఏ ఇయర్కి ఆ ఇయర్కి ఎండేట్ చేస్తాం. హలో, ఏం బాలాజీ ఎస్ సార్ వేసావా? ఎస్ సార్ 2014 సన్రీ వెరీ గుడ్. 600 వేసిన సార్. 2014 December 31st బై ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ సన్రీ డేటార్స్ అకౌంట్ 600 వేసిన సార్. మళ్ళీ సన్రీ అనబడ్డా. సన్రీ ఎప్పుడు పెద్దది అయిపోద్ది. ఓన్లీ డేటార్స్ అకౌంట్ అని రాసుకుంటే చాలు. ఓకే 600. 15 లో టు సన్రీ డేటార్స్ అకౌంట్ 200 రాసిన సార్. 2015 December 31st బై ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటార్స్ అకౌంట్ 200 రాసిన సార్. వెరీ గుడ్, అయిపోయింది. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటార్స్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటార్స్ అకౌంట్ సేమ్ ఇది అకౌంట్ ఏదాకా ఉంటుంది అంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ లాగే ఉంటుంది. రెండు ప్రొవిజన్సే కదా. ఎస్ సార్. ఎందుకంటే బ్యాడ్ డేట్స్ డిస్కౌంట్ అలౌడ్ రెండు లాసే కాబట్టి సేమ్ ఒకే విధంగా ఉంటాయి ఇవి. ఓకే, ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అలౌడ్ ఆన్ డేటార్స్ అకౌంట్ కూడా సేమ్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ లాగానే ఉంటుంది. రైట్, కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2014 January 1st బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఉంది? సెకండ్ లో ఉంటుంది చూడు, రెస్పెక్టివ్లీ అన్నాడు కదా. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటార్స్ అకౌంట్ అన్నాడు, డిస్కౌంట్ ఆన్. కాబట్టి అది బ్యాలెన్స్ ఎంత ఉంది? రెండోది 500. సో కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 500. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 500. రైట్, డెబిట్ సైడ్ 2014 December 31st టు డిస్కౌంట్ అలౌడ్ 600. కాబట్టి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మొత్తం కన్నా ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా? 500 ప్రొవిజన్ ఏర్పాటు చేసి పెట్టుకుంటే తక్కువైంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్కి మనం ఎంతైతే ఏర్పాటు చేస్తామో ఈ 100 రూపీస్ కలిపి ఏర్పాటు లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేసి ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటార్స్ అకౌంట్ కి క్రెడిట్ చేయాలి. ఓకేనా? సో కాబట్టి ఎంత అవసరమో చూడండి. డిస్కౌంట్ ఆన్ ఎంత అవసరమో మనకి ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటార్స్ అకౌంట్ కి ఎంత ఏర్పాటు చేయమన్నాడు? 2%. ఎంత ఏర్పాటు చేయాలి బాలాజీ? డేటార్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది మనకు? 19,000 సార్. 19,000 మీద 2% అంటే ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేయండి. ఎలాగంటే 20,000 డేటార్స్ ఉంది. 20,000 లో లాస్ట్ ఇయర్ ప్రొవిజన్ వచ్చేసి ఎంత? లాస్ట్ ఇయర్ ప్రొవిజన్ ఎంత అవసరము? 1000 అవసరము పోతే కాబట్టి 19,000 ఉంది. 19,000 మీద 2% అంటే 190 ఎంత వస్తుందో చూడండి. 380 సార్. 380. ఇదొక 100. మొత్తం ఎంత అవుతుంది బాలాజీ? అర్థమైందా?
980 సార్. 980. ఇమ్రాన్ ఎట్టొచ్చింది 980 ఇమ్రాన్? ఎట్ట క్యాలిక్యులేట్ చేస్తూ చెప్పు, ఒకసారి అర్థం చేసుకుంటాం. ఇమ్రాన్ 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 ఎట్ట క్యాలిక్యులేట్ చేసావు చెప్పుయా. హలో ఉన్నాడు ఆయన. యో బాలాజీ సార్ ఎంత వస్తుంది? ఎట్లా లెక్క చేసావు నువ్వన్నా చెప్పు. ఇమ్రాన్కి అర్థం కానట్టుకుంది. సార్ మళ్ళీ మ్యూట్ లో పెట్టేసిరే. యో 2014లో ఎంత ఉన్నారు డెటార్స్? 20,000 ఉన్నారు. 20,000 లో మనము ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ కి 1000 రూపీస్ ఏర్పాటు చేసాము. రిమైనింగ్ ఉన్నటువంటి బ్యాలెన్స్ మీదే కదా మనం డిస్కౌంట్ ఆన్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ కి 2% ప్రొవైడ్ చేయాలి. 20,000 మీద కాదు, 19,000 మీద. 19,000 మీద 2% అంటే 5% కానీ లెక్కేసాడే ఉంటాడు ఆయన. ఎట్లా లెక్కేసాడు నాకైతే అర్థం కాల. 2% అంటే 380 వస్తుంది. 190 కూడుకుంటే 380. 380కి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ షార్టేజ్ వచ్చినటువంటి మొత్తం 100 తో కలిపి మొత్తం 480 మనము బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ by profit and loss account 480. Yes, sir. It side debit side December 31st 2014 two balance carry down bracket lo రాసుకోండి. డౌట్ ఉంటే ఇమ్రాన్ 2% on rupees 19,000 19,000 2% on rupees 19,000 ఎంత? 2 balance carry down 380 sir. రైట్. టోటల్ చేస్తే టోటల్ 980 980. మళ్ళీ అక్కడ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2015 January 1st 2015 January 1st 2015 January 1st by balance brought down 380 380. రైట్. ఇక్కడ మనకు మళ్ళీ డిస్కౌంట్ ఎలా అలౌడ్ ఎంత? 2015లో ఎంత ఉంది డిస్కౌంట్ అలౌడ్? డిస్కౌంట్ అలౌడ్ 200 సార్. 200 ఉంది కాబట్టి దీన్ని ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అన్నాం. డెటార్స్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 2015 December 31st టు డిస్కౌంట్ అలౌడ్ 200. ఓకే. నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ కి మనకు ఎంత అవసరం అవుతుంది? దానికన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూద్దాం. రైట్. అయితే మనకు 2015లో డెటార్స్ ఎంత ఉంది? 2015లో డెటార్స్ 6,000 ఉంది. 6,000లో మనము డౌట్ఫుల్ డేట్స్ కి 300ఏనా? హలో 300 సార్. 300 మనం ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో ఇప్పుడు ఈ సంవత్సరం ఏర్పాటు చేయకపోయినా మాత్రము ఆ 300 ఇక్కడ 6,000లో నుంచి లెస్ చేసుకోవాల్సిందే.
లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ కదా అది, లాస్ట్ ఇయర్ ప్రొవిజన్ లో మొత్తం కదా అనుకుంటూ వదిలేస్తే లేదు. 6,000 ఉంది. 6,000 లో మనము డౌట్ఫుల్ డెట్స్ కి 300 ప్రొవిజన్ ఏర్పాటు చేసాం కాబట్టి 5,700 ఉంది. ఈ 5,700 మీద మనకి ఎంత క్యారీ డౌన్ అవసరం అవుతుందో చూసుకోండి. ఎంతకు తీసుకొని పోవాలి నెక్స్ట్ ఇయర్ కి ప్రొవిజన్ కోసము? 5,700 ఇంటూ 2/100 వేస్తే 57 ఎంత? 1% అంటే 57, 2% అంటే 257 ఎంత? 114. 114. అంతేనా? 114 పోతే రిమైనింగ్ నేను చెప్తాను. ఆ బ్యాలెన్స్ కింద క్యారీ డౌన్ రాసుకో. 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 114 బ్రాకెట్లో 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ కింద కావాల్సుకుంటే మీకు డౌట్ ఉంటే రాసుకోండి. 2% ఆన్ 5,700, 2% ఆన్ రూపీస్ 5,700. ఇది 114 రైట్. రిమైనింగ్ బ్యాలెన్స్ టోటల్ చేయండి. క్రెడిట్ సైడ్ 380, డెబిట్ సైడ్ కూడా టోటల్ చేయండి. అదే సేమ్ అమౌంట్ 380 వేసి అకౌంట్ డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో మిడిల్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పెట్టి వదిలేస్తున్నారు కాబట్టి అక్కడ ఏంది ఎంత డిఫరెన్స్ వస్తుంది? ఎంత ఉంది డిఫరెన్స్? మధ్యలో మాత్రం రాయాలి, లాస్ట్ లో రాయకూడదు. 66 సెంటర్ లోనే రాసావా? మిడిల్ లో సార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 66 సార్. 380 లో నుంచి 200 66 వచ్చింది సార్. సో కాబట్టి రఫ్ వర్క్ చేసుకోలేమనుకుంటే ఇక్కడ అకౌంట్ డిఫరెన్స్ చూసినా కూడా మనకు అర్థమైపోతుంది. కాబట్టి టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 66. ఇక్కడ వరకు అర్థమైందా? ఏమియా ఇమ్రాన్ ఖానా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఇప్పుడు నాకు నీకు ఎట్టొచ్చింది అప్పుడు రెస్పాండ్ కలదేం మరి? 900 అన్నావా? అప్పుడు మైక్ స్ట్రక్ అయిపోయింది సార్, అది వర్క్ కాలేదు సార్. పట్టే మైక్ని మైక్ స్ట్రక్ అయిపోయిందా? సరే, అది ఎట్ట లెక్కేసు? 5,000 తప్పు అది. ఓకేనా? 19,000 మీద 2% అంటే 380 + 100 480, అది 900 తప్పు. రైట్. పోతే ఇది అర్థమైందా? ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అకౌంట్ అర్థమైందా? ఇప్పుడు ఎన్ని అకౌంట్స్ వేసినా అంతే. ఇంతకుముందు మనం సేమ్ 2 లెక్కలు వేస్తున్నాం, ఇది 3వ లెక్క. కొద్దిమందికి ఇంకా స్ట్రైక్ అనగల, మైండ్కి ఎక్కల. ప్రాక్టీస్ చేస్తే బాగా మైండ్లో ఎక్కిందంటే అప్పుడు మనము ఈజీగా 12 మార్కులు 2 ఖాతాలు వేయాలి. పోయి టకటక వేసుకొని 12 మార్కులు మనం జోబులో పెట్టుకున్నట్టు ఎత్తుకొని రావచ్చు. ఓకే సార్. ఇంకేమైనా అర్థమైందా బాలాజీ? సో ఓపెనింగ్ బ్యాలెన్స్ 500 ఉంది. నెక్స్ట్ ఇయర్ కి తక్కువ వచ్చిన దానికి మొత్తం కలిపి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 480. కాబట్టి డెబిట్ సైడ్ 2 డిస్కౌంట్ అలౌడ్ 600. మనకు 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2% ఆన్ రూపీస్ 19,380. ఇది బ్యాలెన్స్ మళ్ళీ 2015 జనవరి 1 బై బ్యాలెన్స్ 380 తీసుకుని వచ్చి మళ్ళీ 15 డిసెంబర్ 2015 డిసెంబర్ 31 డిస్కౌంట్ అలౌడ్ 200,
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 66, బ్యాలెన్స్ క్యారీ డౌన్ మనం ఎంత తీసుకుని పోవాలి దాన్ని మాత్రం కదిలించకూడదు. అంటే 2% ఆన్ 5,700 114 114 ఇది provision for discount on debtors account. Yes, sir. Right. Next, discount received account. ఎంత ఉంది టైం? ఇంకా 15 minutes ఉంది సార్. కానీ వేయండి, ఆ రెండు వేసేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ రేపు చెప్దాం. ఫాస్ట్గా వేయండి, రెండు అకౌంట్స్ ఉన్నాయి. డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ రాశారా? డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ మొదటి సంవత్సరం మనకి ఎంత వచ్చింది? డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత వచ్చింది? 300 డిస్కౌంట్ అలౌడ్ ఉంది, డిస్కౌంట్ రిసీవ్డ్ 300, సెకండ్ ఇయర్ 50. సో కాబట్టి డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ కాబట్టి రిసీవ్డ్ డిస్కౌంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఎంట్రీ చేయాలి. ఏ సైడ్ వేయాలి? ఎవరి మీద డిస్కౌంట్ వచ్చింది ఆ పేరుతో మనం క్రెడిట్ సైడ్ ఎంట్రీ చేస్తే మనకు గుర్తుంటుంది. కాబట్టి రాసుకోండి, 2014 డిసెంబర్ 31 క్రెడిట్ సైడ్ బై డిస్కౌంట్ బై sundry creditors, by sundry creditors 300. So debit side 2014 December 31, debit side to reserve for discount on creditors account, to reserve for discount on creditors account, reserve for discount on creditors account 300. నెక్స్ట్ 2015 కూడా అంతే, కాకపోతే అమౌంట్ రూపాయలు మారుతుంది, ఇంకేం మారదు. 2015 డిసెంబర్ 31 బై సన్డ్రీ క్రెడిటార్స్ 50, 2015 డిసెంబర్ 31 డెబిట్ సైడ్ డేట్ వేసుకొని టు రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్, to reserve for discount on creditors account 50. Okay na Balaji? Okay. Next, reserve for discount on creditors account, reserve for discount on creditors account, debit side ఇది creditors reserve అనేది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. కాబట్టి 2014 January 1 by balance, sorry, two balance brought down. ఎంత ఉంది చూడండి, ఓపెనింగ్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది? 400 ఉంది. వెరీ గుడ్, ఇప్పుడు కలెక్ట్ అయినావు మొత్తానికి. 2014 January 1 to balance brought down 400. అయితే మనము డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత ఉంది? రిసీవ్డ్ డిస్కౌంట్ ఎంత ఉంది? 300 సార్. 300. కాబట్టి బై డిస్కౌంట్ రిసీవ్డ్ మనం ఎలాగైతే ఇది ప్రొవిజన్ బ్యాడ్ డేట్స్ ని ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ కి ఎలాగైతే డెబిట్ సైడ్ రాస్తామో ఇక్కడ క్రెడిట్ సైడ్ రాస్తాం, ఇన్కమ్ కాబట్టి. ఓకేనా? సో కాబట్టి బై డిస్కౌంట్ రిసీవ్డ్ 300. రైట్. నెక్స్ట్ క్రెడిటార్స్ మీద ఎంత పర్సెంట్ ఏర్పాటు చేయాలి?
2%. 2% అంటే ఎంత ఉన్నారు క్రెడిటార్స్? 2% అంటే 15 ఎంత? 150 ఎంత? 300. సో కాబట్టి మనం ఇక్కడ ఆల్రెడీ మనము ప్రొవిజన్ లో 400 ఉంది, మనకు డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చేసి 300, రిమైనింగ్ అక్కడ 100 రూపీస్ రిజర్వ్ లో ఉంది. రిమైనింగ్ ఇంకా మనకి ఎంత అవసరం అవుతుంది? ఎంత అవసరం అవుతుంది బాలాజీ? 200 అవసరం. కాబట్టి 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డిసెంబర్ 31st, 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2. ఇది మనము క్రెడిటార్స్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తాం కనుక, ఓకేనా? దేనికి డెబిట్ చేస్తాము? రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్ కి డెబిట్ చేస్తాం కాబట్టి ఆ అకౌంట్ లో డెబిట్ సైడ్ 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 200. నెక్స్ట్ ఇయర్ కి ప్రొవిజన్ మనకు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 300. సరిపోయిందా? 1500 మీద 15,000 మీద 2% సరిపోయిందా? ఎంత తీసుకోవాలి ముందుకు? రిజర్వ్ని ఎంత తీసుకోవాలి? 300. 2% ఆన్ రూపీస్ 15,000 కాబట్టి 300 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 300. రైట్. నెక్స్ట్ 2015 January 1st, 2015 January 1st, to balance brought down 300, to balance brought down 300. అలాగే 2015 December 31st, by discount received 50, by discount received 50. 2015 లో క్రెడిటార్స్ ఎంత ఉన్నారో దాని మీద 2% మనము 10,000 రిజర్వ్ ఏర్పాటు చేయాలి కాబట్టి ఎంత ఉన్నారో దాని మీద 10,000 లో 2% 200 సార్. రైట్ 200. సో కాబట్టి 200 పోను కూడా ఏమైనా మిగులుతుందా? 50 రూపీస్ మిగులుతూ ఉంది. ఎందుకంటే మనకు ప్రొవిజన్ వచ్చేసి 300 ఉంది, ప్రొవిజన్ అంటున్నాను, రిజర్వ్ లో వచ్చేసి 300 ఉంది. దీంట్లో 50 డిస్కౌంట్ రిసీవ్డ్ పోయింది. రిమైనింగ్ నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ కి 200 పోయింది. నెక్స్ట్ ఇంకా రిజర్వ్ లో ఎంతైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయడానికి, తగ్గించడానికి మనము ఇక్కడ ప్రొవిజన్ రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసుకోవాలి. ఎక్కువ ఉంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ డెబిట్ సైడ్ రాస్తాము. ఇక్కడ రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, 50. అలాగే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ సేమ్ డేట్, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2% on rupees 10,000. 200 sir. 200 టోటల్ 300. sir. ఓకేనా? అర్థమైందా? ఏస్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒకసారి రేపు ఒకసారి ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. రిమైనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ కూడా రేపు క్లాస్లో చెప్తాను. Okay sir.